వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. డిఎస్సికి సంబంధించి ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో హెచ్జిటికి సంబంధించిన మన బ్యాచ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఆఫ్లైన్లో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన బ్యాచ్ అనేది రీసెంట్గా స్టార్ట్ కావడం జరిగింది. ఆన్లైన్లోనే కౌటిల్య అనే పేరుతో మనమైతే ఈ యొక్క రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఆన్లైన్లో మనం ఒకసారి గమనిస్తే దీనికి సంబంధించిన సిలబస్ అనేది కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసేసి ఒక వారానికి సంబంధించి ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులకు సంబంధించి మనం సిలబస్ని డివైడ్ చేసేసి దానికి సంబంధించిన డైలీ టెస్ట్ అనేది సాయంత్రం కండక్ట్ చేస్తాం. మార్క్స్ మరియు ర్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దానితో పాటు ఒక వారం చివర అంటే వీకెండ్ గ్రాండ్ టెస్ట్ అనేది మనమైతే కండక్ట్ చేస్తాం. ఎందుకంటే మనం ఒకసారి నేర్చుకున్న అంశాలు మళ్ళీ మనం రివిజన్ చేయడానికి వీలుగా ఈ యొక్క వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది డిసైడ్ చేయబడి ఉంటుంది. ఇప్పుడు మనం డైలీ టెస్ట్లో 50 బిట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా మీరు ఆ యొక్క 50 బిట్స్ ప్రతిరోజు కూడా చేసుకుంటూ వీక్లీ గ్రాండ్ టెస్ట్లో మనకు ఈ విధంగా ఎగ్జామ్ అనేది రాస్తారు. ఈ వీక్లీ గ్రాండ్ టెస్ట్లో 150 బిట్స్ అనేది ఉండడం జరుగుతుంది. దీని ద్వారా నేర్చుకున్న అంశాలు మీరు 7 కంటే ఎక్కువసార్లు రివిజన్ చేయడం వల్ల అది దీర్ఘకాలిక స్మృతిలోకి పోయి ఈజీగా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా నేర్చుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తుంది మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ. అదేవిధంగా హెచ్జిటి ఆఫ్లైన్ బ్యాచ్కి సంబంధించి ఒకసారి చూస్తే ప్రతిరోజు కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్ అనేవి మనమైతే కండక్ట్ చేస్తాం. ఇందులో కూడా ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. మార్క్స్ మరియు ర్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా అదే రోజు సాయంత్రం మోటివేషన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు ఏ సబ్జెక్టులు అయితే వెనుకబడి ఉన్నారో ఆ వెనుకబడిన సబ్జెక్టులకు సంబంధించి మనం నిపుణులైన ఉపాధ్యాయులచే కౌన్సిలింగ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తాం. ప్రతిరోజు కూడా సైకాలజీ లెజెండ్, మోటివేషనల్ స్పీకర్ శ్రీ కోటపాటి హరిబాబు గారిచే మీకు ప్రేరణ తరగతులు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీరు మీ యొక్క ప్రగతిని మీ ఇంతకు మీరే అంచనా వేసుకోవడం కోసం కేస్ స్టడీని కూడా కండక్ట్ చేస్తాం. ఇన్ని విధాలుగా మీ జాబ్ తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేపిస్తుంది మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ. అయితే ఆఫ్లైన్ కౌటిల్య బ్యాచ్కి ఒకసారి గమనిస్తే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మనం ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం సిబిటి విధానంలో. దానితో పాటు మీకు దానికి సంబంధించిన నోట్స్ అనేది ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా ఇచ్చేస్తాం. సింపుల్గా దీన్ని ప్రింట్ చేసుకొని మరి చదువుకోవచ్చు. మరియు దీనికి సంబంధించిన ఎగ్జామ్ పీడిఎఫ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క ఎగ్జామ్ పీడిఎఫ్ కూడా మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చేస్తాం. మీరు సింపుల్గా దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఒక చోట మొత్తం కూడా అటాచ్ చేసుకొని మళ్ళీ ఫ్యూచర్లో కూడా దీన్ని రివిజన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. అయితే ఇందులో భాగంగా మీకు డైలీ టెస్ట్లో వచ్చిన బిట్స్ అనేవి రిపీట్ అనేది కాదు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఇప్పుడే మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి సంబంధించిన నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇందులో కొన్ని ప్రశ్నలు అయితే మనం డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న చూద్దాం. ప్రాజెక్ట్ పద్ధతిలో సోపానాల వరుస క్రమంకి సంబంధించి సరైనది. ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టు పద్ధతి ఇవన్నీ కూడా బోధనా పద్ధతిలో భాగం. వీటన్నిటికీ సంబంధించి మీరు చదవాలనుకుంటే డిఎడ్ టెక్స్ట్ బుక్స్ ప్రస్తుతం అయితే మీరు కరెంట్ ఇయర్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ చదవాలి. కానీ మన డిఎస్సిలో కరెంట్ ఇయర్కి సంబంధించిన టెక్స్ట్ బుక్తో పాటు ముందు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లు ఉండే అంశాలు లింకప్ చేసి అడగడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనమైతే నోట్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చాం. దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క సోపానాల క్రమానికి సంబంధించి మనమైతే ఆన్సర్ చేయవచ్చు. ఈ విధంగా ఉంటుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. అనేక సమస్యలతో కూడిన ఒక పనిని సహజ పరిస్థితుల్లో జయప్రదంగా నిర్వహించడమే ప్రాజెక్ట్ అని నిర్వచించినది ఎవరు? బోధనా పద్ధతులకు సంబంధించి ప్రతి పద్ధతిలో అనేక రకాలైన నిర్వచనాలు ఉంటాయి. ఆ నిర్వచనాల్ని మనం ఎంతో క్లారిటీగా నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఈ నిర్వచనాలపైన బిట్ అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రాజెక్ట్కి ఎన్నో రకాల నిర్వచనాలు ఉన్నాయి. ఆ నిర్వచనాల్లో ఉన్నటువంటి కొన్ని రకాలైన మనం కీవర్డ్స్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఇలాంటివైతే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ జయప్రద అనే పదం కనిపిస్తే మీరు సింపుల్గా ఆర్మ్స్ట్రాంగ్ అని ఆన్సర్ చేయాలి. ఆ తర్వాత చూద్దాం మూడో ప్రశ్న. వ్యూహ రచనకు యోచించడానికి విద్యార్థులకు బాధ్యులుగా చేసే కృత్యం ప్రాజెక్ట్ అని నిర్వచించినది ఎవరు? ఇక్కడ చూడండి, యోచించడం ఎప్పుడు వస్తుంది? ఇక్కడ చూడండి, యోచించడం అంటే ఆలోచించడం అని గుర్తుపెట్టుకోండి. పార్కింగ్ చేయడానికి మనం యోచిస్తాం, అలా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత
ప్రాజెక్ట్ పద్ధతి యొక్క మూల పురుషుడు లేదా ప్రవేశపెట్టినది ఎవరు అంటే సరైన సమాధానం కిల్ ప్యాట్రిక్. ఈ విధంగా ప్రతి బోధనా పద్ధతికి సంబంధించి ఇన్డెప్త్గా మనమైతే క్వశ్చన్స్ అయితే మనమైతే క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. తద్వారా మనకైతే నేర్చుకున్న అంశాలు చాలా ఇన్డెప్త్గా తెలియడం జరుగుతుంది. తర్వాత చూద్దాం 17వ ప్రశ్న. ఈ ప్రశ్న మనం చూసుకున్నట్టయితే గణిత స్వభావానికి సంబంధించి పరిధికి సంబంధించిన ఆ యొక్క గణితానికి చేసిన శాస్త్రవేత్తల యొక్క కృషికి సంబంధించిన ప్రశ్న. ఇక్కడ చూద్దాం. పై యొక్క ఉజ్జాయింపు విలువను 3.1416 అని మొదటిసారిగా తెలిపిన భారతీయ గణితవేత్త ఎవరు? దీనికి సరైన సమాధానం ఆర్యభట్ట. ఈ విధంగా అయితే మనకు ప్రతి చాప్టర్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మరొక ప్రశ్న చూద్దాం. 43వ ప్రశ్న. విలువలు అనే టాపిక్కి సంబంధించి చూడండి. మనకు ఆనందాన్ని కలిగించే చిత్రలేఖనం, రంగులు వేయడం, సంగీతం, శిల్పకళ మొదలైన కళలన్నీ గణిత ఆధారమే. అయితే ఇది ఏ విలువకు సంబంధించింది అని చెప్పి ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇది చూడండి, సంగీతం, శిల్పకళ ఇవన్నీ కూడా కళలకు సంబంధించినది కాబట్టి ఇది కళాత్మక విలువ అని చెప్పవచ్చు. ఈ విధంగా విలువలకు సంబంధించిన అంశాలు కూడా మనం కవర్ చేయడం జరిగింది. ప్రతి అంశాన్ని కూడా ఖచ్చితంగా కవర్ చేస్తాం. ఉదాహరణకి 55వ ప్రశ్న చూద్దండి. సైన్స్ పాఠ్యపుస్తకం యొక్క మూల్యాంకనంలో ఓగల్స్ మూల్యాంకన మాపని అంటే ఓగల్స్ స్పాట్ చెక్ మూల్యాంకనం అని అంటారు. ఇందులో పరిగణనలోకి తీసుకొని అంశము ఏమిటి? ఇది మనం ఒకసారి చూసుకున్నట్టయితే మూల్యాంకనం అనే బోధనోపకరణాలు అనే ఈ యొక్క చాప్టర్ నుంచి ఓగల్స్ స్పాట్ చెక్ మూల్యాంకనం అని చెప్పి ఇంకా మనకు రకరకాల మాపనలు అయితే మనకైతే కనిపిస్తాయి. దీన్ని బేస్ చేసుకొని మనమైతే ఆన్సర్ చేయవచ్చు. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఓగల్స్ స్పాట్ చెక్ మూల్యాంకనంలో ఒక విషయం ఉంటుంది, తర్వాత రచయిత యొక్క అర్హతలు కూడా ఉంటాయి, ఆ తర్వాత ఉదాహరణలు కూడా ఉంటాయి, కానీ అసైన్మెంట్స్ అనేది ఉండదు. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అయితే మరొక ప్రశ్న చూద్దాం. 90వ ప్రశ్న. 4, 6, 2, 5 అంకెలను ఒక్కొక్కసారి మాత్రమే ఉపయోగిస్తూ రాసిన అన్ని అంకెల సంఖ్యలలో 4చే నిశ్శేషంగా భాగింపబడు సంఖ్యలు ఎన్ని ఉంటాయి? ఇది మనకు ఒకసారి చూస్తే మ్యాథ్స్కి సంబంధించిన అంశం. ఇందులో మ్యాథ్స్కి సంబంధించి ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఈ వీకెండ్లో మీకు మ్యాథ్స్కి సంబంధించిన షెడ్యూల్ ఇచ్చినామని అర్థం. అంటే ప్రతి టాపిక్ని కూడా మీకు ఈ యొక్క గ్రాండ్ టెస్ట్లో కవర్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న. వానపాముల యొక్క పెంపకం. వానపాముల యొక్క పెంపకాన్ని ఏమని పిలుస్తారు? వర్మీ కల్చర్. తర్వాత ఇది మొత్తం కూడా సైన్స్కి సంబంధించి 3, 4, 5 తరగతులకు సంబంధించిన సైన్స్లో ఉన్నటువంటి అంశాలైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రశ్న. హరిత రేణువును ఒక కణాంగంగా గుర్తించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఓల్డ్ 10th క్లాస్లో ఉంటుంది. న్యూ బుక్లో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ విషయాన్ని అయితే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. జూలియస్ వాన్సాక్స్ అనేది ఆన్సర్. ఇది దీనికి సంబంధించిన వీడియో. ఈ వీడియోని డిఎస్సి రాసే మిత్రులందరికీ కూడా ఇప్పుడే షేర్ చేయండి. ఉగాదికి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగం సాధించాలంటే మీ ప్రిపరేషన్ని ఖచ్చితంగా మొదలు పెట్టవలసిందే. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.